హలో గైస్, లెర్న్ వెన్ కి స్వాగతం. కండిషనల్ స్టేట్మెంట్ గురించి మనం ముందు టాపిక్ లో చూసాం. ఈ రోజు మనం లూపింగ్ స్టేట్మెంట్ గురించి తెలుసుకుందాం. లూపింగ్ స్టేట్మెంట్ అంటే ఏమి? లూపింగ్ స్టేట్మెంట్ అనేది ఒక సాధారణమైన సీక్వెన్స్. ఇది ఒకదాని తర్వాత మరొక కండిషన్ ని ప్లే చేస్తూనే ఉంటుంది. కండిషన్ అనేది ట్రూ అని వచ్చేంత వరకు మళ్ళీ అది లూప్ చేస్తూనే ఉంటుంది అని దాని అర్థం. మనం స్టేట్మెంట్లను ప్లే చేస్తూనే ఉంటాము. ఎందుకు? సో దాట్ మనం స్టేట్మెంట్ ను మళ్ళీ కాల్ చేయాల్సిన అవసరం ఉండదు. మరియు మనం ఈ లూపింగ్ ద్వారా రిపీటింగ్ గా చేస్తూనే ఉంటాము. లూపింగ్ లో 3 రకాలు ఉన్నాయి: వైల్ లూప్, ఫర్ లూప్, నెస్టెడ్ ఫర్ లూప్. మనం మొదట వైల్ లూప్ గురించి మాట్లాడినట్లయితే, వైల్ లూప్ అనేది ఒక రకమైన ఎంట్రీ కంట్రోల్ లూప్. అంటే ఏమి? ఒక రకమైన ఎంట్రీ కంట్రోల్ లూప్. దీన్ని ఎంట్రీ కంట్రోల్ లూప్ అని ఎందుకు అంటారు? ఎందుకంటే మనం ఇచ్చిన కండిషన్ ట్రూ అయితేనే లూప్ అనేది పని చేయడం ప్రారంభిస్తుంది, లేకుంటే అది పని చేయదు. ఒకవేళ కండిషన్ అనేది ఫాల్స్ అయితే అది డైరెక్ట్ గా లూప్ నుండి బయటకు వచ్చేస్తుంది. అందుకే దీన్ని ఎంట్రీ కంట్రోల్ లూప్ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఫర్ లూప్. సింపుల్ ఫర్ లూప్ ఎలా పనిచేస్తుంది? మీరు ఒక లిస్ట్ ని కలిగి ఉన్నారు అండ్ మీరు వాల్యూని మళ్ళీ కాల్ చేయాలనుకుంటున్నారు అని అనుకుందాం. ఆ సమయంలో మీరు సీక్వెన్స్ ప్రకారం పనిచేసే సింపుల్ ఫర్ లూప్ ని ఉపయోగించాలి. అదే విధంగా నెస్టెడ్ ఫర్ లూప్ కూడా ఉంది. నెస్టెడ్ ఫర్ లూప్ అనేది నెస్టెడ్ ఇఫ్ కండిషన్ లాగా ఉంటుంది. అంటే ఒక ఫర్ లూప్ కింద మరొకటి ఫర్ లూప్ పని చేస్తుందని దీని అర్థం. ఇది ఇక్కడ ఎలా పనిచేస్తుంది? ఉదాహరణలు ఏమి? ఉదాహరణలతో మనం ఎలా పని చేయాలి? ఇప్పుడు ప్రాక్టికల్ గా ఇవన్నీ చూద్దాం. నేను నా జుపైటర్ ని తెరిచాను. ముందుగా మనం వైల్ లూప్ ని చెక్ చేద్దాం. ఇది మీకు సరిగ్గా కనపడడానికి నేను దాని సైజ్ ని కొంచెం పెద్దగా చేస్తాను. ముందుగా వైల్ లూప్ ఎలా పని చేస్తుందో మనం చెక్ చేద్దాం. అన్నిటికన్నా ముందు వైల్ లూప్ కోసం మనం ఏం చేయాలి? ఒక ఉదాహరణ తీసుకుందాం. నేను ఈ విధంగా 5, 9, 12, 14, 15 ఒక సిరీస్ ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. నేను వైల్ లూప్ లో సిరీస్ ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సరేనా? వైల్ లూప్ ని ఉపయోగించి చేయాలి. మనం దీన్ని ఎలా చేస్తామో ఎలానో ఇప్పుడు చూద్దాం. అన్నిటికన్నా ముందు నేను వేరియబుల్ యొక్క సమ్ ని తీసుకుంటాను. దానికి ఇనిషియల్ వాల్యూగా నేను 0 ని తీసుకుంటాను. నేను 0 ని ఎందుకు తీసుకున్నాను? ఎందుకంటే అందులో మనం మన పర్టికులర్ సిరీస్ ని స్టోర్ చేసుకోవాలి. మనం దేని కింద స్టోర్ చేసుకోవాలి? సమ్ కింద. దీనికోసం మనం ఏం చేస్తాం? నేను ఇనిషియల్ గా సమ్ యొక్క వాల్యూని 0 గా తీసుకుంటాను. మనం ఇన్పుట్ ని n గా తీసుకుంటాము. మనం లూప్ యొక్క రొటేషన్ కోసం డెసిషన్ వేరియబుల్ ని తీసుకుంటాము. ఎలా తీసుకోవాలి? నేను వేరియబుల్ n తీసుకున్నాను. నేను యూజర్ ఇన్పుట్ తీసుకున్నాను. యూజర్ ఇన్పుట్ ఎందుకు? ఎందుకంటే నేను దాన్ని డైనమిక్ ఉదాహరణగా మార్చాలి. నాకు n యొక్క వాల్యూ కావాలని ఇక్కడ రాశాను. ఇప్పుడు ఇక్కడ నా వైల్ లూప్ n ప్రకారం పనిచేయాలి. కాబట్టి నేను వైల్ n ఈజ్ గ్రేటర్ దాన్ 0 అని రాశాను. అంటే లూప్ రోమ్స్ అయ్యే వరకు n వచ్చి 0 కంటే ఎక్కువ అని అర్థం. లేకుంటే అది రోమ్ చేయకూడదు. మీరు దీన్ని ఎలా చేస్తారు? నేను n గ్రేటర్ దాన్ 0 తీసుకున్నాను. ఇప్పుడు నేను సమ్ లో వాల్యూని స్టోర్ చేయాలి. సో నేను సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ n అని తీసుకున్నాను. సో సమ్ లో వచ్చే వాల్యూ సమ్ కి యాడ్ అయ్యి ఆ వాల్యూ n తో యాడ్ అవుతుంది. అప్పుడు నేను n మైనస్ ఈక్వల్ టు 1 అని రాస్తాను. నేను n వాల్యూని తగ్గించవలసి ఉంటుంది. లేకపోతే లూప్ వైల్ లూప్ కంటిన్యూయస్ గా లూప్ అవుతూ ఉంటుందని దాని అర్థం. తర్వాత ఇది ఇన్ఫైనైట్ వైల్ లూప్ గా మారుతుంది. ఇన్ఫైనైట్ వైల్ లూప్ అనేది ఎప్పుడూ ఆగదు. కానీ మనకు అలాంటి లూప్ ఏది అక్కర్లేదు. కాబట్టి నేను n మైనస్ ఈక్వల్ టు 1 అని రాశాను. మనం అసైన్మెంట్ ఆపరేటర్ల కింద షార్ట్ ఎండ్ ఆపరేటర్లను చూసాము. సో నేను n మైనస్ ఈక్వల్ టు 1 అని రాశాను. మరియు నేను కేవలం సమ్ యొక్క వాల్యూని ప్రింట్ చేశాను. చివరిగా మనం ప్రోగ్రామ్ పూర్తయిందని తెలియజేయడానికి బై అని రాశాము. దీన్ని ఒకసారి చేసి చూద్దాం. నేను n లో 5 ని ఎంటర్ చేసి రన్ చేస్తానని అనుకుందాం. ఇది వైల్ లూప్ తిరుగుతున్నట్టు చూపిస్తుంది. ఇది ఈ విధంగా పనిచేస్తోంది. 5, 9, 12, 14, 15. n యొక్క వాల్యూ 0 కంటే తక్కువగా లేదా ఈక్వల్ గా అవుతున్నప్పుడు అది లూప్ నుండి ఎగ్జిట్ అయ్యి మనకు బై అనే మెసేజ్ ని చూపిస్తుంది. అర్థమైందా? సో ఈ విధంగా వైల్ లూప్ పనిచేస్తుంది. ఇప్పుడు మీరు వైల్ లూప్ తో ఎల్స్ ని ఉపయోగించాలనుకుంటే మీరు దీన్ని ఎలా చేస్తారు? నేను దానిని మరోసారి రన్ చేసి చూస్తాను. ఎల్స్ పార్ట్ తో వైల్ లూప్ గుర్తించడానికి నేను ఇక్కడ ఒక కమెంట్ ని రాస్తాను. ఇప్పుడు ఎల్స్ పార్ట్ తో వైల్ లూప్ ఎలా పనిచేస్తుంది? నేను ఈ కోడ్ ని ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేస్తాను. మీరు వైల్ లూప్ తో ఎల్స్ ని ఉపయోగించడం పైథాన్ లో మాత్రమే సాధ్యమవుతుంది. మనం దీన్ని ఎలా చేస్తాము? మీరు ఇక్కడ ఎల్స్ ని రాయాలి అండ్ లూప్ పూర్తి అయింది లేదా లూప్ ఎర్రర్ ని ప్రింట్ చేయాలి.
మీరు దానిని ఇక్కడ ప్రింట్ చేయవచ్చు. కండిషన్ ఒకవేళ ఫాల్స్ అయితే అది డైరెక్ట్ గా మనకు లూప్ ఎర్రర్ ని చూపిస్తుంది. సో అప్పుడు లూప్ పని చేయదని మనకు అప్పుడు అర్థమవుతుంది. నేను దీన్ని రన్ చేసిన వెంటనే ఇక్కడ నేను 5 ని రాస్తాను మరియు అది లూప్ ఎర్రర్ గా చూపుతుంది. ఎందుకు? ఇది n-1 అయినందున ఇది మనకు ఫాల్స్ గా చూపిస్తుంది. ఇది ఫాల్స్ అయినప్పుడు ఇది లూప్ ఎర్రర్ ని ప్రింట్ చేస్తుంది. సో మీరు ఈ విధంగా వైల్ లూప్ లో ఎల్స్ పార్ట్ ని ఉపయోగించవచ్చు. అర్థమైందా? ఇది మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చి మనం ఫర్ లూప్ తో పని చేస్తాము అండ్ అది ఎలా పని చేస్తుందో చూద్దాం. ముందుగా మనం సింపుల్ ఫర్ లూప్ గురించి చూస్తాము. పైథాన్ లో సింపుల్ ఫర్ లూప్ ఎలా పని చేస్తుంది? సింపుల్ ఫర్ లూప్ దాని పేరుతో ద్వారా అవుతుంది. ఇది నిజంగా చాలా సింపుల్ గా ఉంటుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను మరియు దానిని మీకు తర్వాత వివరిస్తాను. నా దగ్గర వేరియబుల్ అనే పదం ఉందని అనుకుందాం మరియు నా దగ్గర పైథాన్, జావా, యాంగులర్ వంటి స్ట్రింగ్ల కలెక్షన్ ఉంది. అవును, నేను కొన్ని కోడింగ్ పదాలను మరియు గ్రాఫిక్లను ఉపయోగిస్తున్నాను. సో నేను 4 స్ట్రింగ్ల కలెక్షన్ ను తీసుకుంటాను. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఇప్పుడు నేను వర్డ్ వేరియబుల్ నుండి స్ట్రింగ్లను ఒక్కొక్కటిగా బయటకు తీసుకుని రావాలనుకుంటున్నాను. నేను దానిని ఇటరేట్ చేయాలనుకుంటున్నానని దానికి అర్థం వస్తుంది. మనం దానిని ఎలా ఇటరేట్ చేస్తాము? వర్డ్ లో ఐ కోసం ఇక్కడ చూడండి, చాలా సింపుల్ గా ఒక సింటాక్స్ ఉంది. ఐ కోసం ఐ అనేది వర్డ్ సీక్వెన్స్ ని ఫాలో అవుతూ వర్డ్ లో రోమ్ అయ్యే ఒక ఇటరేషన్ వేరియబుల్. మనం ఏమిని ప్రింట్ చేయాలి? మనం ఐ ని ప్రింట్ చేయాలి. ఐనే ఎందుకు? ఎందుకంటే వర్డ్స్ యొక్క వాల్యూస్ అన్ని ఐ కిందకు వచ్చాయి మరియు నేను దీన్ని రన్ చేసిన వెంటనే అది వాల్యూలు ఇక్కడ ఒకదాని తర్వాత ఒకటి ఉండడం మీరు చూడవచ్చు. నేను చెప్పినది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు బయట వచ్చిన అన్ని పదాల యొక్క లెంత్ ను నేను క్యాల్కులేట్ చేయాలనుకుంటున్నాను. నేను అన్ని పదాల యొక్క లెంత్ ను క్యాల్కులేట్ చేయాలనుకుంటున్నాను. నేను ఇక్కడ ఏం చేస్తాను? నేను ఇక్కడ కామా పెడతాను మరియు ఒక ఈక్వల్ టు ఉపయోగించి ఇక్కడ డెకరేట్ చేస్తాను. లెన్ ఫంక్షన్ ని రాయండి. ఇది లెంత్ ను క్యాల్కులేట్ చేయడానికి పైథాన్ లో ఉన్న ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ అంటారు. మనం పదాల యొక్క లెంత్ ను ఫైండ్ చేయాలి అంటే స్ట్రింగ్స్ యొక్క కలెక్షన్ ని అని అర్థం. కానీ మన స్ట్రింగ్ ఐ కింద ఉంది. నేను ఐ అని రాస్తాను మరియు నేను ఫుల్ లెంత్ ని క్యాల్కులేట్ చేయాలి. పైథాన్ అనేది 6 అక్షరాలు ఉన్నాయి. సో నేను 6 అని రాశాను. జావా అనేది 4 అక్షరాలు ఉన్నాయి. సో నేను 4 అని రాశాను. సో ఈ విధంగా సింపుల్ ఫర్ లూప్ పనిచేస్తుంది. మీకు అర్థమైంది కదా? నెస్టెడ్ ఫర్ లూప్ గురించి చూద్దాం. నెస్టెడ్ ఫర్ లూప్ ఎలా పనిచేస్తుంది? నెస్టెడ్ ఫర్ లూప్ చేయడానికి చాలా సింపుల్ వే ఉంది. నెస్టెడ్ ఫర్ లూప్ ఎలా పనిచేస్తుందనే దాని గురించి మీకు క్లియర్ ఐడియా అందించడానికి నేను ఇక్కడ డిజైన్ ను క్రియేట్ చేస్తున్నాను. నేను స్టార్ ఆస్టరిక్స్ ని ఉపయోగించి ఈ విధంగా డిజైన్ ప్యాటర్న్ ని క్రియేట్ చేస్తాను. రెండవ రోలో 2 స్టార్లు, మూడవ రోలో 3 స్టార్లు, నాలుగవ రోలో 4 స్టార్లు, 5వ రోలో 5 స్టార్లు ఉంది. నేను అలాగా ఒక ప్యాటర్న్ ని క్రియేట్ చేశాను. ఇప్పుడు నేను ఫర్ లూప్ ని ఉపయోగించి చేస్తాను. అయితే ముందుగా మీరు ఫర్ లూప్ ని ఉపయోగించడానికి రేంజ్ మెథడ్ అనే కొత్త మెథడ్ ని ఉపయోగించాలి. రేంజ్ మెథడ్ లో 3 పారామీటర్లు ఉన్నాయి. ఒకటోది స్టార్ట్ పాయింట్, రెండవది ఎండ్ పాయింట్, మూడవది స్టెప్ పాయింట్. దానిని జంప్ అని కూడా అంటారు. ఇదే రేంజ్ మెథడ్ యొక్క సింటాక్స్. ఇప్పుడు రేంజ్ మెథడ్ ని ఎలా ఉపయోగించాలి నేను అది కూడా మీకు వివరిస్తాను. మనం ఫర్ ఐ ఇన్ రేంజ్ అని ఇక్కడ ఒక ఫర్ లూప్ ని రోమ్ చేసేలా చేస్తాము. ఐ అనేది రేంజ్ లో రోమింగ్ చేయడానికి ముందుగా ఐ ఎలా పని చేస్తుందో మనం చూడాలి. ఇది సరిగ్గా ఎలా పని చేస్తుందో నేను మీకు పెయింట్ లో పర్ఫెక్ట్ గా చూపిస్తాను. నేను ఇక్కడ ఒక స్టార్ ప్యాటర్న్ ని గీస్తాను. కొంచెం బాగా కనిపించే విధంగా అనుకుందాం. నేను ఇక్కడ 3 స్టార్లను గీస్తాను, ఇక్కడ 4 స్టార్లను మరియు ఇక్కడ 5 స్టార్లు. సరేనా? సో ఇదే స్టార్ ప్యాటర్న్ మనం ఇప్పుడు గీయాలి. నెస్టెడ్ ఫర్ లూప్ ని ఉపయోగించి ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ చేయాలి. మనం దీన్ని ఎలా చేస్తామో, ఇక్కడ 2 ఫర్ లూప్లు రోమ్ అవుతూ ఉంటాయి. మొదటిది ఐ అవుతుంది. ఇది రోస్ కోసం మాత్రమే పనిచేస్తుంది. రెండవది జే అవుతుంది. ఇది కాలమ్స్ కోసం మాత్రమే పనిచేస్తుంది. ఇప్పుడు మీరు రోస్ అండ్ కాలమ్స్ లను ఎలా ఫైండ్ చేస్తారు? ఇక్కడ ఒక సింపుల్ ట్రిక్ ఉంది. మనం క్రియేట్ చేసిన దాన్ని ఒక టేబులర్ ఫామ్ లో డివైడ్ చేయండి. ఇలా చేయండి. ఇది పర్ఫెక్ట్ గా డివైడ్ చేసినట్లు ఉంటుంది. అండ్ అప్పుడు మనకు రోస్ అండ్ కాలమ్స్ చాలా ఈజీగా వస్తుంది. రోస్ అండ్ కాలమ్స్ లను ఎలా డిసైడ్ చేయాలో మనకు తెలీదు.
మనం దీనిని I మరియు J గా డిసైడ్ చేస్తాము. I ఈ విధంగా మరియు J ఇలా ఉంటుంది. 1 2 3 4 and 5. ఒకటవ రో, రెండవ రో, మూడవ రో, నాలుగవ రో, ఐదవ రో లాగా ఉంటాయి. ఒకటవ కలం, రెండవ కలం, మూడవ కలం, నాలుగవ కలం అండ్ ఐదవ కలం ఇదే విధంగా ఉంటాయి. సో నేను రెండిటిని ఈ విధంగా డివైడ్ చేస్తాను. ఇప్పుడు ఈ విధంగా లాజిక్ క్రియేట్ చేయడం వల్ల మనకు చాలా ఈజీ అవుతుంది. ఇది ఎలాగో చూద్దాం. రేంజ్ లో I కోసం ఫర్ అనేది ఇక్కడ ఉంది. I ని నేను స్టార్టింగ్ పాయింట్ గా చూడాలి. I యొక్క స్టార్టింగ్ ఇక్కడ ఏమి 1. నేను ఇక్కడ 1 మాత్రమే రాశాను. మన ఎండ్ పాయింట్ ఏమి ఇది 5గా అవుతుంది. మనం ఇక్కడ 6గా రాయాలి. అంటే దానిని ఇంక్రిమెంట్ చేసినట్లు అర్థం. రెండవ ఫర్ లూప్ J కోసం పని చేస్తుంది. ఇక్కడ J అనేది రేంజ్ గా అవుతుంది. J అంటే ఏమి? J అనేది కాలం. J కూడా ఇక్కడ మనం చూడగలుగుతాం. 1 వచ్చి స్టార్టింగ్ పాయింట్, 5 వచ్చి ఎండింగ్ పాయింట్. ఇది I లాగానే ఉంటుంది. నేను I మాత్రమే రాస్తాను. ఇప్పుడు నేను స్టార్లను ప్రింట్ చేస్తాను. ఎందుకంటే అది పర్ఫెక్ట్ గా కనిపించడానికి మనం దానిని కోసం స్పేస్ ని ఉపయోగిస్తాము. మరియు దాని కోసం నేను ఎండ్ ఫంక్షన్ ని ఉపయోగిస్తాను. మరియు నెక్స్ట్ రో వెళ్ళడానికి ఇక్కడ నేను ఒక ప్రింట్ ని రాస్తాను. నెక్స్ట్ రో కి ప్రవేశించడానికి. సరేనా? ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తాను మరియు ప్రింట్ పర్ఫెక్ట్ గా రావడం మీరు ఇక్కడ చూడవచ్చు. ఇది ఎలా పనిచేస్తుందో మీకు అర్థమైందా? ఇప్పుడు నేను దాన్ని రిసీవ్ చేయాలనుకుంటున్నాను అనుకుందాం. మనం దీన్ని ఎలా చేస్తాము? ఇది కూడా చాలా సింపుల్ గా చేయవచ్చు. నేను దానిని కాపీ చేస్తాను, ఇక్కడ పేస్ట్ చేస్తాను మరియు నేను దాన్ని స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్ ని మాత్రమే మార్చాలి. నాకు బిగినింగ్ లో 5 స్టార్లు అండ్ చివర 1 స్టార్ కావాలి. సో నేను 0 ని పెడతాను. అయితే మనం 5 4 3 2 1 లాగా డిక్రిమెంట్ లో చేయాలని గుర్తుంచుకోండి. సో మనం సింగిల్ డిజిట్ లో డిక్రిమెంట్ చేయాలని అనుకోవాలి అంతే. ఈ విధంగా చేయడం వల్ల ఇది రివర్స్ అవుతుంది. సో ఈ విధంగా నెస్టెడ్ ఫర్ లూప్ లో లూపింగ్ స్టేట్మెంట్ పనిచేస్తుంది. ఇది చాలా సింపుల్ గా అండ్ ఈజీగా ఉపయోగించవచ్చు. ఈ రోజు మనం తెలుసుకున్న కాన్సెప్ట్ మీరందరూ చాలా ఈజీగా అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కంట్రోల్ లూప్ స్టేట్మెంట్ కి ఉపయోగించే లూప్ కంట్రోల్ స్టేట్మెంట్ గురించి చూద్దాం.